హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక భయంకరమైన హారర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఒక ఫ్యామిలీని ఒక భూతద్దం 25 సంవత్సరాలు గడిచినా కూడా పీడిస్తూనే ఉంటుంది. ఇదొక రియల్ స్టోరీ. సో నా వల్ల అయ్యేంత బెస్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా. సో మూవీ ఓపెనింగ్ లో 1964 విక్టోరియా అనే అమ్మాయిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎడ్వర్డ్ తన భార్యతో వచ్చి ఉంటాడు. తన భార్య అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో విక్టోరియా నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆయనకి వింతైన భయంకరమైన దెయ్యాలు కనిపించేవి అని చెప్పేవారు. కానీ నేను నమ్మలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్స్ అన్ని నాతో కూడా జరగడం మొదలయ్యాయి. ఇప్పటికీ మీ వెనుకున్న స్టోర్ రూమ్ లో ఏదో ఒక దెయ్యం ఉంది, ప్లీజ్ నన్ను కాపాడండి అని అడుగుతుంది. అప్పుడు ఎడ్వర్డ్ భార్య ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్లి అన్ని త్వరగా చెక్ చేస్తుంది. తను వెనక్కి తిరిగి చూస్తే ఒక దెయ్యం గుడ్డ వెనక దాక్కున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు తను వెళ్లి ఆ గుడ్డ తీస్తే అక్కడ ఒక విచిత్రమైన అద్దం ఉంటుంది. అద్దంలోకి చూస్తూ ఉన్నప్పుడు అద్దం పగలడం మొదలవుతుంది. అప్పుడు తను అద్దం పగిలిన చోట చెయ్యి పెట్టినప్పుడు అద్దంలో ఉన్న దెయ్యం కడుపులో ఉన్న తన బిడ్డపై దాడి చేయాలని చూస్తుంది. అప్పుడు తనకి హాస్పిటల్ కి పట్టుకుని వెళ్తారు. అక్కడ ఆపరేషన్ రూమ్ లో ఎడ్వర్డ్ భార్యకి కూడా మూలలో దెయ్యాలు కనపడతాయి, కానీ మిగతా ఎవరికి కనిపించవు. అంతలో తన బిడ్డ పుడుతుంది, కానీ గుండె కొట్టుకోవట్లేదు, ఇంకా ఊపిరి తీసుకోవట్లేదు. అప్పుడు డాక్టర్స్ బిడ్డ చనిపోయిందని తన చేతిలో పెడతారు. అప్పుడు తను ఏడుస్తూ యేసయ్యను వేడుకుంటుంది. అప్పుడు ఆ బిడ్డ బ్రతుకుతుంది. అలా ఆ బిడ్డతో హ్యాపీగా ఉంటారు. కానీ జూడీ పెద్ద అయ్యే కొద్దీ తనకు భయంకరమైన దెయ్యాలు ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు తను ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి వస్తుంది. అప్పుడు తను జూడీకి ఒక రైమ్ చెప్పి, నీకెప్పుడు అలా అనిపించినా రైమ్ పాడి నువ్వు లేవు అని అను, అప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోతుందని కూడా చెప్తుంది. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత అంటే 1986 లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయి 18 ఇయర్స్ అవుతుందని ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ తనకి గిఫ్ట్ ఇస్తారు. అందులో వాళ్ళ నానమ్మ ఇంకా తాతయ్య ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చుంటారు. తను వెళ్లి దాన్ని ఓపెన్ చేస్తే ఆ విచిత్రమైన అద్దం అక్కడ ఉంటుంది. అదొక షాప్ లో చాలా తక్కువ ప్రైజ్ లో అమ్ముతున్నారని వాళ్ళ తాతయ్య కొనుంటారు. తర్వాత ఆ అమ్మాయి కేక్ పై ఉన్న క్యాండల్ ఆర్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాబాయ్ వీడియో తీస్తుంటాడు. అప్పుడు క్యాండల్ ఆరిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి తన అక్క ఇలా చేసింది అని గొడవ పడుతుంది. అంతలో వాళ్ళ పైన ఉన్న పెద్ద లైట్ ఆ టేబుల్ పై పడుతుంది. అందులో ఆ అమ్మాయికి గాయం అవుతుంది. అదర్ సైడ్ ఒక ఊర్లో ఎడ్వర్డ్ ఇంకా తన వైఫ్ పారానార్మల్ యాక్టివిటీస్ గురించి ఒక కాలేజీలో క్లాసెస్ తీసుకుంటుంటారు. ఏంటంటే జూడీ పుట్టినప్పుడు అలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల వాళ్ళు ఆ పని వదిలి ఇప్పుడు ఓన్లీ క్లాసెస్ చెప్తూ ఉంటారు. క్లాసెస్ కంప్లీట్ అవగానే జూడీ ఇంకా తన పేరెంట్స్ ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు తింటున్నప్పుడు జూడీ రైన్ స్లోగా పాడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది తనకి ఏదో కనిపిస్తుంది అని. అంతలో జూడీ భుజంపై దెయ్యం చేయి చూసి తను భయపడుతుంది. అందరూ ఏమైందని అడిగినప్పుడు ఏం లేదు అని ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ ఫ్యామిలీలో పిల్లలు వాళ్ళ రూమ్ లో ఆడుకుంటున్నప్పుడు ఒక బొమ్మ వాళ్ళ రూమ్ నుంచి ఆ అద్దం ఉన్న రూమ్ కి పాక్కుంటూ వెళ్తుంటుంది. అప్పుడు ఆ బొమ్మని చూసి క్యారెన్ ఫాలో అవుతూ ఆ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఆ బొమ్మని ఒక దెయ్యం పట్టుకొని ఉండడం చూసి తను భయపడుతుంది. అదే నైట్ 18 సంవత్సరాల నిన్న ఆ అమ్మాయి ఇంకా తన అక్క వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు ఆ అద్దాన్ని చూసి తనకు విచిత్రంగా అనిపించేది. అప్పుడు తను ఆ అద్దాన్ని తన అక్క సహాయంతో బయట గార్బేజ్ దగ్గర పడేస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్నప్పుడు గార్బేజ్ ట్రక్ వచ్చి ఆ అద్దాన్ని ట్రక్ లో వేసి పగలగొడుతుంది. అప్పుడు వాళ్ళ అక్క దగ్గుతూ రక్తం కక్కుకుంటుంది. ఒక ఫ్లోలో రక్తం పారుతుంది. రక్తంలో చూస్తే ఆ అద్దం ముక్కలు వచ్చుంటాయి. అప్పుడు అందరికీ కొంచెం భయం వేస్తుంది. తర్వాత సీన్ లో ఎడ్వర్డ్ బర్త్డే అని అందరూ వాళ్ళ ఇంటికి సెలబ్రేషన్ కి వచ్చుంటారు. జూడీ తను డేట్ చేస్తున్న అబ్బాయి టోనీని తెచ్చి వాళ్ళిద్దరికి పరిచయం చేస్తుంది. తర్వాత తను చిన్నప్పుడు ఉండే రూమ్ కి వెళ్లి అన్ని మెమరీస్ ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు సడన్లీ తన వెనక నుంచి చైర్ ఊగుతూ నన్ను మిస్ అయ్యావా అని శబ్దం వస్తుంది. అప్పుడు తను మెల్లగా వెనక్కి చూస్తే అనబెల డాల్ అక్కడ కూర్చొని ఉంటుంది. తను అప్పుడు ఆ రైన్ పాడి నువ్వు లేవు అనగానే అక్కడికి టోనీ వస్తాడు. అంతలో కుర్చీపై ఉన్న ఆ అనబెల డాల్ ఇప్పుడు ఉండదు. తర్వాత వాళ్ళ నాన్న పిలుస్తున్నాడని కింద గ్యారేజ్ లోకి వెళ్తారు. అక్కడ టోనీ వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పించి జూడీకి ప్రపోజ్ చేస్తాడు. తను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ నైట్ పెన్సిల్వేనియా నుంచి వచ్చిన ఒక ఫాదర్ పెన్సిల్వేనియాలో ఉంటున్న ఒక ఫ్యామిలీకి మీ అవసరం ఉంది, వాళ్ళకి హెల్ప్ చేయండి అన్నప్పుడు వాళ్ళిద్దరూ మేము ఆ పని మళ్ళీ చేయాలనుకోవట్లేదని అంటారు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీ వాళ్ళలో ఒక గొడవ అయి ఉంటుంది. అక్కడ రక్తం కక్కున్న ఆ అమ్మాయి ఇంట్లో ఏదో ఉంది అని వాళ్ళ నాన్నతో చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న పట్టించుకోడు. అదే నైట్ వాళ్ళ నాన్న పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ అద్దంలో నుంచి వచ్చిన ముసలి దెయ్యం అతనిపై ఎక్కి తన గుంతుకు పట్టుకొని గాల్లోకి లేపుతుంది. తను అసలు అరవలేకపోతుంటాడు. సేమ్ టైంలో ఆ అమ్మాయికి డౌట్ వచ్చి తన 18 ఇయర్స్ బర్త్డే రోజు ఫుటేజ్ ని రీప్లే చేస్తూ స్లోగా చూస్తుంది. అప్పుడు క్యాండల్ ని ఒక వింత దెయ్యం ఆర్పినట్టు రికార్డ్ అయి ఉంటుంది. సడన్లీ వెనక నుంచి శబ్దం వస్తుంది. తను వెనక్కి చూస్తే ఒక పెద్ద గొడ్డలి టేబుల్ పై ఉంటుంది. కాసేపు చూస్తూ ఉండగా ఒక పెద్ద మగదయ్యం స్పీడ్ గా వచ్చి ఆ గొడ్డలు తీసుకుని తనని వెంటాడుతుంది. అప్పుడు తను పరిగెట్టుకుంటూ ఉండగా స్టేర్స్ పై నుంచి
పడిపోతుంది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఇంకా వాళ్ళ నాన్న కూడా కిందకి వచ్చేస్తాడు. మరుసటి రోజు వాళ్ళ నాన్న మీడియాస్ అన్నిటిని పిలిపించి వాళ్ళకి ఏమేం జరిగే అన్ని చెప్పి హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ ఇంకా నైబర్స్ అందరూ వీళ్ళు ఇలా ఫేమస్ అవడానికి చేస్తున్నారని అనుకుంటారు. అదర్ సైడ్ జూడీ ఇంకా వాళ్ళ అమ్మ జూడీ కోసం డ్రెస్ కొనడానికి ఒక షాప్ కి వెళ్తారు. అప్పుడు జూడీ వాళ్ళ అమ్మ బయట ఉంటుంది. ఇంకా ఆ షాప్ అమ్మాయి జూడీ ఇద్దరు చుట్టూ మిర్రర్స్ ఉన్న రూమ్ కి వెళ్తారు. అన్ని సరిగ్గా చూస్తున్నప్పుడు ఆ షాప్ అమ్మాయికి కాల్ వస్తుంది. తను వెళ్ళిపోతుంది. జూడీ ఒకరితే ఆ రూమ్ లో ఉంటుంది. అప్పుడు తన డ్రెస్ లో ఎవరో ఉంటారు. ఎవరో అని డ్రెస్ కింద చూస్తే ముసలి దెయ్యం తన మెడ పట్టుకొని మిర్రర్స్ తో అంటిస్తుంది. అప్పుడు తను గట్టిగా అరుస్తుంది. అంతలో ఆ రూమ్ కి ఆ షాప్ అమ్మాయి ఇంకా వాళ్ళ అమ్మ వస్తుంది. తర్వాత సీన్ లో ఫాదర్ గార్డన్ పెన్సిల్వేనియాకి రిటర్న్ అవుతున్నప్పుడు ఆ ఫ్యామిలీ ఇంట్లో నుంచి బామ్ని హాస్పిటల్ కి పట్టుకొని వెళ్తుండగా చూస్తాడు. అప్పుడు ఫాదర్ ఆ ఇంటికి వెళ్లి సిస్టర్స్ వాళ్ళ అమ్మని అన్ని అడుగుతాడు. వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని విన్న తర్వాత ఆ ఫాదర్ హాలీ వాటర్ తీసుకుని యేసయ్యని ప్రే చేస్తూ ఇల్లంతా పవిత్రంగా చేస్తూ ఉంటాడు. కానీ స్టోర్ రూమ్ లో అలా చేసినప్పుడు వాటర్ పడిన చోటంతా వాటర్ వేపర్ అయిపోతుంది. అది చూసి ఆ ఫాదర్ ఎలాగైనా ఎడ్వర్డ్ ఇంకా తన భార్యని పిలవాలి అని దగ్గరలో ఉన్న ఒక కాలింగ్ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఒక ఆవిడ ఉంటుంది. ఎవరికి కాల్ చేయాలని అడుగుతుంది. ఇంకా ఆ నంబర్ కి కాల్ చేసి ఫాదర్ ని కొంచెం వెయిట్ చేయమంటుంది. ఫాదర్ కొంచెం రిలీఫ్ అయ్యి మౌన్ కిందకు పెట్టి పైకి చూస్తే ఆ ఆవిడ కనిపించదు. తను మాయం అయిపో ఉంటుంది. అప్పుడు సైడ్ డోర్ లో నుంచి ఒక దెయ్యం వచ్చి పక్కనున్న వైర్ ని మెడకు చుట్టి 3 ఫ్లోర్ల పై నుంచి కిందకి వేలాడేస్తుంది. ఒక సూసైడ్ లే చేసి చంపేస్తుంది. తర్వాత రోజు అందరూ ఫాదర్ గార్డెన్ ఫ్యూనరల్ కి వస్తారు. అప్పుడు జూడీ ఫాదర్ ని పెట్టిన శవం పెట్టిన తాకినప్పుడు అన్ని ఫీల్ అవుతుంది. ఆయన ఎలా చనిపోయాడు కూడా ఫీల్ అవుతుంది. కానీ వాళ్ళ అమ్మకి ఏమీ చెప్పదు. తర్వాత అక్కడికి వచ్చిన ఇంకో ఫాదర్ ని కలిసి ఫాదర్ గార్డెన్ ఎక్కడ మరణించారో అని కనుక్కుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు జూడీ వాళ్ళ అమ్మ కిచెన్ లో అంట్లన్నీ తోముతున్నప్పుడు సింకోల్ నుంచి వాటర్ వెళ్ళదు. అప్పుడు కిందున్న ఓపెనర్ ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి చాలా బ్లడ్ వచ్చి ఫ్లోర్ అంతా నిండిపోతుంది. ఆ సింకోల్ లో తన కూతురు ఫోటో ఉన్న లాకెట్ తనకు దొరుకుతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది జూడీ ప్రాబ్లం లో ఉందని. అప్పుడు తనని ఇల్లంతా వెతుకుతుంది. అప్పుడు తను పెన్సిల్వేనియాలో ఉంటున్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిందని తెలుసుకుంటుంది. టోనీ, ఎడ్వర్డ్ ఇంకా తన భార్య అక్కడికి వెళ్ళిన తర్వాత జూడీ వాళ్ళ ఫ్యామిలీని హెల్ప్ చేయమంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ ఇంకా తన భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. అప్పుడు జూడీ ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ పనిచేయడం డైరెక్ట్ గా చూస్తుంది కాబట్టి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ పైనుంచి సౌండ్స్ వచ్చి బెడ్రూమ్ కి వెళ్తుంది. అక్కడ బెడ్ పై ఏదో పడుకొని ఉంటుంది. దుప్పటి తీస్తే ఏది ఉండదు. తర్వాత తన డౌన్ స్టైర్ కి వచ్చి స్టోర్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇల్లు ప్లేస్ లో ఒక చిన్న ఇల్లు ఉండేది. అందులో ఒక ఫార్మర్ ఉండేవాడు. తనకి తన భార్య ఇంకొకరితో ఉంటుంది అనే డౌట్ వచ్చి తనని చంపడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా అడ్డుకుంటుంది. అప్పుడు అతను వాళ్ళ అమ్మ ఇంకా తన భార్యని గొడ్డలతో నరికి చంపేస్తాడు. అప్పటి నుంచే వాళ్ళు ఈ ప్లేస్ లో దెయ్యాలుగా ఉన్నారు. కానీ నేను పైకి వెళ్లి చూస్తే ఆ విచిత్రమైన అద్దం ఇక్కడ ఉంది. అంటే ఆ అద్దం మనల్ని ఇంకా వెతుకుతుంది. తను జూడీ కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తుంది. ఇంకా ఆ 3 భూతాలని కూడా ఆ అద్దం కంట్రోల్ చేస్తూ వాళ్ళందరినీ భయపెడుతుంది అని తను ఎడ్వర్డ్ కి చెప్తుంది. అంతలో ఫొటోస్ తీస్తున్న జూడీకి పై ఫ్లోర్ నుంచి వాళ్ళ అమ్మ వాయిస్ వస్తే వెళ్తుంది. అప్పుడు జూడీ ఆ అద్దాన్ని చూస్తుంది. అందులో వింతైన చిత్రాలు కనిపించగా భయపడి పరిగెడుతున్నప్పుడు పక్క రూమ్ లో నుంచి క్యారెన్ వాయిస్ వస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే అన్నబెల్లా డాల్ ఉంటుంది. ఆ డాల్ చాలా పెద్దగా అయ్యి జూడీని ఫాలో చేస్తుంది. అప్పుడు జూడీ స్టైర్స్ పై నుంచి పడిపోతుంది. అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కాపాడుతారు. అంతా ఈ విచిత్రమైన అద్దం వల్ల జరుగుతుందని తెలుసుకున్న వాళ్ళు ఆ అద్దాన్ని వాళ్ళు పవిత్రం చేసిన వాళ్ళ ఇంటి రూమ్ లో పెడితే తప్ప మనం దీన్ని ఆపలేము అని ఆ అద్దాన్ని అక్కడి నుంచి తరలించడానికి చూస్తారు. కానీ అద్దం మోసుకొని వెళ్తుంటే వచ్చే కొద్ది చాలా బరువు అయిపోతుంది. అప్పుడు ఎడ్వర్డ్ తో ఉన్న అతనికి ఆ అద్దంలో దెయ్యం కనపడితే తను భయపడి వదిలేస్తాడు. అది కాలుపై పడి కాలు విరిగిపోతుంది. అంతలో జూడీకి ఒంట్లో బాగుండదు. టైం గడిచే కొద్దీ తన ప్రాణం క్షీణిస్తూ ఉంటుంది. అప్పుడు కింద శబ్దాలు విన్న వాళ్ళ అమ్మ కింద స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఆ యాక్స్ మ్యాన్ తన్ని వెంటాడతాడు. సరిగ్గా తన్ని చంపేశాడు అని లోపే టోనీ స్టోర్ రూమ్ వెనక నుంచి వస్తాడు. అప్పుడు తను సేవ్ అవుతుంది. పైకి వెళ్లి చూస్తే జూడీ ఉరివేసుకొని ఏలాడుతూ ఉంటుంది. అప్పుడు టోనీ ఇంకా వాళ్ళ నాన్న తను ఉరివేసుకున్న తోడు కోసేస్తారు. అప్పుడు వాళ్ళు కింద ఫ్లోర్ లో మిర్రర్ ఉన్న ప్లేస్ లో పడతారు. అప్పుడు ఆ విచిత్రమైన అద్దం గాల్లోకి తేలి 360లో చాలా వేగంగా తిరుగుతుంది. ఆ అద్దం వాళ్ళ పైకి వస్తుంది. అప్పుడు బైబిల్ బుక్ తీసి ఆ స్క్రాచ్ పడిన ప్లేస్ లో పెడితే అద్దంలో ఉన్న దెయ్యం కొంచెం వీక్ అవుతుంది. అప్పుడు దెయ్యంకి చాలా కోపం వచ్చి ఇంకా గట్టిగా ముందుకు వస్తుంది. అప్పుడు జూడీ చాలా భయపడుతూ ఉంటుంది. తను ఎంత భయపడుతుంటే దెయ్యం అంత బలంగా అయిపోతుంది. సో వాళ్ళ అమ్మ ఇంకా భయపడకు, ఇప్పుడు డైరెక్ట్ గా ఫేస్ చెయ్యు అనగానే తను భయపడకుండా ఆ దెయ్యాన్ని ఫేస్ చేస్తుంది. అప్పుడు ఆ అద్దం పగిలిపోతుంది. అందరూ సేవ్ అయిపోతారు.
అయిపోతారు. తర్వాత ఆ విచిత్రమైన అద్దాన్ని ఎడ్వర్డ్ వాళ్ళ ఇంట్లో స్టోర్ చేసిన భూతాల సామాన్ల దగ్గర ప్రే చేసి ఉంచేస్తారు. తర్వాత టోనీ ఇంకా జూడీకి పెళ్లి చేస్తారు. దీంతో మూవీ ఎండ్ అవుతుంది. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.